ఇంకోటి 20 రూపాయలు పెట్టండి. కళ్యాణ చక్రవర్తి చూడాలి. కళ్యాణ చక్రవర్తి పేరుని జాతకం ఎవరు లెక్క కారణం బట్టి పూజలో 4 తీగలు చూడాలి. నిలబడ తమరి పేరు మీద గణేష్ మీ పేరు మీద వచ్చింది. మీరు ఎక్కడికి వెళ్దాం అనుకున్నా బుర్ర మాత్రం ఆల్ ఇండియా బుర్ర మీద. అంటే ఒకరికి చెప్పే మాట ఒకరికి చెప్పే తారకు నిర్ణయం నీవు నమ్మవు. ఏదైనా చూసిందే నిజమంటావు, విన్నదే కరెక్ట్ అంటావు. ఓకే. మరి అయిన వాళ్ళు బంధుమిత్రుల మూలంగా నీవు ఎంత కరెక్ట్గా వాళ్ళ దగ్గర మంచిగా వెళ్దాం అనుకున్నా అవతల వాళ్ళు నీ మీద ఎగానిస్ట్గా ఉంటారు. అది బంధుమిత్రుల ద్వారా. బయట వాళ్ళు అభిమానము, ప్రేమ, భక్తి, నమ్మకం నీ మనసులో ఉంటుంది. నీవు పెట్టకపోయినా ఇవ్వకపోయినా కూడా. నీవు పుట్టే తాలకు వేరే అవ్వక్కడ, బతికే తాలకు వేరే అవ్వక్కడ అయిపోయింది. ఉండవలసే తాలకు ప్లేస్లో నీకు ఎటువంటి తాలకు ప్రాబ్లం లేదు. తాతగారి తాలకు బెడ్ రిలేక్షన్ బట్టి అమ్మవారి పేరెంటాలు మీ ఇంట్లో ఉంది. అంటే ఈ మధ్యన వచ్చేది కాదు. మీ తాతగారి అయామను బట్టి అమ్మవారు మీ ఇంట్లో ఉంది. అమ్మవారి తాలకు ఆశీస్సులు కూడా మీకు ప్రశాంతంగా వెళ్తాయి. నీవు చెడిగా వెళ్ళవు. చెడిగా వెళ్ళే వాళ్ళకి చూస్తే నువ్వు ఒప్పుకోవు. ఈ ఏరియాని పై ఏరియాని నీకు అనవసరం. మరి ప్రస్తుతానికి ధనం ఆంధ్ర బ్యాంకులో వచ్చినా స్టేట్ బ్యాంక్ వెళ్ళిపోదు. అంటే డబ్బులు పెద్దగా మీ దగ్గర నిలబెట్టదు. వెయ్యి వచ్చినా వచ్చడమే కనపడుతుంది కానీ పోవడం ఎలగకపోవడం నీకు అర్థం కాదు. మరి నీ జీవితంలో వివాహ లగ్నం నువ్వు ఎన్ని కోరుకున్నా ఎన్ని ఆశించినా సరే నీ పేరు మీద కరెక్ట్గా నడదు. డాడీ గారి ఆశీస్సులతో, మమ్మీ గారి ఆశీస్సులతో కళ్యాణం నీకు ప్రశాంతంగా లాస్ట్కి వెళ్ళిన వరకు 3 విజయం. ఎడ్యుకేషన్ పరంగా నువ్వు అనుకునేది నువ్వు సాధించవలసేతాలుగా పైనెత్తి వెళ్ళవలసేతాలుగా దారి రేపు 2020లో ఉంది. దాంట్లో అనుకూలంగా నీ జీవితం నడుస్తుంది దారిలో. మరి మిగతాలుగా భవిష్యత్తులో జగా సంఖ్యల దృష్టి మాత్రం ఎక్కువ ఉంటుంది మీకు. అంటే మరదృష్టి ఎదటివాడు ఆరోపణ మీ మీద ఎక్కువ ఉంటుంది. మీకు అది లేకపోయినా ఉందంటారు ధనం. మీరు గడించకపోయినా గడించామంటారు. మీరు డౌట్గా వెళ్ళా మీకేం తిరగలేదన్నట్టుగా ఎదటివాడు ఆరోపణ మీకు ఎక్కువ ఉంటుంది. ఉన్నాయి ఎవరి కర్మాలదంటావు ఆ భగవంతుడి ధ్యానంతో నడుస్తాం. మరి ఇంపార్టెంట్గా గుడికి వెళ్ళాలా, నమస్కరించాలా, టెంకాయ కొట్టాలని అంతరాత్మ జతగా ఉంటుంది. దేవుడైనా అమ్మవారైనా అంతరాత్మను బట్టి ఎక్కువ చేస్తుంది. అది మనసు సంతోషం నీకు భగవంతుడు నీకు ఉన్నాడు. ఆ భగవంతుడి మూలం నీకు ఎటువంటి తాలకు ప్రాబ్లం నీకు లేదు. అలాగని మరి ఏదైనా సరే రూపాయి పోయినా అడిగేవాడికైనా అన్నం పెట్టే తాలకు జలమజ్ఞానం మీద నీ క్యాస్ట్ అవని పై క్యాస్ట్ అవని అవతల వాడు ఉన్నవాడు నేడు తేడా ఉండదు. పెద్దవాడు చిన్నవాడు నీకు తేడా ఉండదు. ఏదైనా నీకు సూటిగా మాట్లాడాలి. మరి 2020 రేపు జనవరి మారితే నీ పేరుని అనుకూలంగా ఎందుకు పర్లేదు. మరదిష్టే తప్పించి ఏ ప్రాబ్లం లేదు. నాన్నగారు ఎక్కువ గదులుపకారం నలుగురు బాగోవాలా, మనం మనం బాగలేకపోయినా పర్వాలేదు. ఎదటివాడు సుఖంగా ఉండాలని కోరుకుంటే తాలకు అంతరాత్మ బాడీ గారు జరుగుతుంది. మరి అమ్మగారిది లక్ష్మీదేవి తాల తల అది 10 మంది నావాలే కావాలని అమ్మగారు కోరుకుంటారు. అది లాస్ట్కి వెళ్ళిన వరకు ఆ పుణ్యము ఆ తారకు లెక్క మీకు చాలా రాజ్యాలు గెలవలసే అవకాశం మీకు దక్కుతుంది పర్లేదు. అది రేపు నెల మాత్రం మీ పేరుని బాగుంటుంది. నా పిల్లలు ఎప్పుడు పడతారు? సంతాన భాగంలో మీ పేరు మీద డౌట్ ఏం లేదు. మరి మిస్సెస్ గారి పేరు మీద ఏముందో మనం చెప్పలేం కదా. మీ పేరు మీద మాత్రం డౌట్ లేదు. బ్లడ్ రిలేషన్లో కానీ ఆరోగ్యంలో కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. స్నేహితులతో ఎలా ఉంటుంది మీకు? 3 తర్వాత ఎక్కువ అతికి స్నేహం మాత్రం మీకు ఉండదు. చాలా వరకు రిస్క్ ఉంటుంది. అతికి స్నేహం 3 వరకు మీకు పర్లేదు. ఓకే. జాయింట్ వర్క్ మాత్రం మీరు అందులో బుర్ర పెట్టినా మీతో చేయగలిపే వారికి లాభమే కానీ మీకు రివర్స్లో ఉంటుంది. ఓకే. నా ఫ్రెండ్ ఒక ప్రియమిత్రుడు ఉన్నారు. వారు ఎలాగా అంటే చిత్తా నక్షత్రం. వారు నాతో ఎలా ఉంటారు? మీతో అభిమానపూర్వకంగా నడుస్తారు. అందులో నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నా వల్ల అతనికి లాభం ఉంటుందా? మీ వల్ల ఆయనకు ఉపకారం ఉంటుంది, ఆయన మూలం నీకు ఉపకారం ఉంటుంది. మీ ఇద్దరిలో ఎడ్యుకేషన్ అనేది రాదు. ఓకే. అతను బాగుంటే నాకు కావాలి. నీకు ఎప్పటికైనా ఏది చెప్పానో నీకు ఎప్పటికైనా సరే ఎదటి వాళ్ళు మేలు కోరుకుంటావు కానీ నువ్వు ఎప్పుడు హాని కోరుకోవని చెప్పాను కదా. నువ్వు ఆ నిమిషానికి చెడిపోయినా పర్లేదు, అవతల వాడు ఇబ్బంది పడకూడదు. రూపాయి నీకు పోయినా పర్లేదు, అవతల వాడి రూపాయి అవతల వాడి దగ్గర ఉండాలని నువ్వు
ధ్యానించుకుంటారు. ఓకే. అది రేపు వచ్చే ఫ్యూచర్లో మీకు రాజాగా నడుస్తుంది పర్లేదు. ఓకే, అదే. సరే సార్, థ్యాంక్ యూ అండి. ఇంకోటి 20 రూపాయలు పెట్టండి. కళ్యాణ చక్రవర్తి. చూడాల కళ్యాణ చక్రవర్తి పేరుని జాతకము లెవెలు లెక్క కారణం బట్టి పూజలో 4 తేటలు చూడాలి. నిలబడ తమర పేరు మీద గణేష్ మీ పేరు మీద వచ్చింది. మీరు ఎక్కడికి వెళ్దాం అనుకున్నా బుర్ర మాత్రం ఆల్ ఇండియా బుర్ర మీద. అంటే ఒకరికి చెప్పే మాట ఒకరికి చెప్పే తారకు నిర్ణయం నీవు నమ్మవు. ఏదైనా చూసిందే నిజమంటావు, ఇన్నిదే కరెక్ట్ అంటావు. ఓకే. మరి అయిన వాళ్ళు బంధుమిత్రుల మూలంగా నీవు ఎంత కరెక్ట్గా వాళ్ళ దగ్గర మంచిగా వెళ్దాం అనుకున్నా అవతల వాళ్ళు నీ మీద ఎగానిస్ట్గా ఉంటారు. అది బంధుమిత్రుల ద్వారా. బయట వాళ్ళు అభిమానము ప్రేమ భక్తి నమ్మకం నీ మనసులో ఉంటుంది. నీవు పెట్టకపోయినా ఇవ్వకపోయినా సరే. నీవు పుట్టే తాలకు వేరే అవ్వక్కడ బతికే తాలకు వేరే అవ్వక్కడ అయిపోయింది. ఉండవలసే తాలకు ప్లేస్లో నీకు ఎటువంటి తాలకు ప్రాబ్లం లేదు. తాతగారి తాలకు బెడ్ రిలేక్షన్ బట్టి అమ్మవారి పేరెంటాలు మీ ఇంట్లో ఉంది. అంటే ఈ మధ్యన వచ్చేది కాదు, మీ తాతగారి అయామని బట్టి అమ్మవారు మీ ఇంట్లో ఉంది. అమ్మవారి తాలకు ఆశీస్సులు కూడా మీకు ప్రశాంతంగా వెళ్తాయి. నీవు చెడిగా వెళ్ళవు, చెడిగా వెళ్ళే వాళ్ళకి చూస్తే నువ్వు ఒప్పుకోవు. ఈ ఏరియాని పై ఏరియాని నీకు అనవసరం. మరి ప్రస్తుతానికి ధనం ఆంధ్ర బ్యాంక్ లాగా వచ్చినా స్టేట్ బ్యాంక్ వెళ్ళిపోదు. అంటే డబ్బులు పెద్దగా మీ దగ్గర నిలబెట్టదు. వెయ్యి వచ్చినా వచ్చడమే కనపడుతుంది కానీ పోవడం ఎరగకపోవడం నీకు అర్థం కాదు. మరి నీ జీవితంలో వివాహ లగ్నం నువ్వు ఎన్ని కోరుకున్నా ఎన్ని ఆశించినా సరే నీ పేరు మీద కరెక్ట్గా నడదు. డాడీ గారి ఆశీస్సులతో మమ్మీ గారి ఆశీస్సులతో కళ్యాణం నీకు ప్రశాంతంగా లాస్ట్కి వెళ్ళిన వరకు 3 విజయం. ఎడ్యుకేషన్ పరంగా నువ్వు అనుకునేది నువ్వు సాధించవలసేతాలుగా పైమెట్టు వెళ్ళవలసేతాలుగా దారి రేపు 2020లో ఉంది. దాంట్లో అనుకూలంగా నీ జీవితం నడుస్తుంది దారిలేదు. మరి మిగతాలుగా భవిష్యత్తులో జగా సంకల్పన దృష్టి మాత్రం ఎక్కువ ఉంటుంది మీకు. అంటే మరదృష్టి ఎదటివాడు ఆరోపణ మీ మీద ఎక్కువ ఉంటుంది. మీకు అది లేకపోయినా ఉందంటారు ధనం, మీరు గడించకపోయినా గడించామంటారు. మీరు డౌట్గా వెళ్ళా మీకేం తిరగలేదన్నట్టుగా ఎదటివాడు ఆరోపణ మీకు ఎక్కువ ఉంటుంది. ఉన్నాయి ఎవరి కర్మాలదంటావు ఆ భగవంతుడి ధ్యానంతో నడుస్తాం. మరి ఇంపార్టెంట్గా గుడికి వెళ్ళాలా నమస్కరించాలా టెంకాయ కొట్టాలని అంతరాత్మ జతగా ఉంటుంది. దేవుడైనా అమ్మవారైనా అంతరాత్మను బట్టి ఎక్కువ చేస్తుంది. అది మనసు సంతోషం నీకు భగవంతుడు నీకు ఉన్నాడు. ఆ భగవంతుడి మూలం నీకు ఎటువంటి తాలకు ప్రాబ్లం నీకు లేదు. అలాగని మరి ఏదైనా సరే రూపాయి పోయినా అడిగేవాడికైనా అన్నం పెట్టే తాలకు జలమజ్ఞానం అనేది ఈ క్యాస్ట్ అవని పై క్యాస్ట్ అవని అవతల వాడు ఉన్నవాడు నేడు తేడా ఉండదు. పెద్దవాడు చిన్నవాడు నీకు తేడా ఉండదు. ఏదైనా మీకు స్థితిగా మాట్లాడాలి. మరి 2020 రేపు జనవరి మారితే నీ పేరుని అనుకూలంగా ఎందుకు పర్లేదు. మరదిష్టే తప్పి ఏరా ప్రాబ్లం లేదు. నాన్నగారు ఎక్కువ గదులుపకారం నలుగురు బాగోవాలా, మనం మనం బాగలేకపోయినా పర్వాలేదు. ఎదటివాడు సుఖంగా ఉండాలని కోరుకుంటే తాలకు అంతరాత్మ డాడీ గారు జల్లి. మరి అమ్మగారిది లక్ష్మీదేవి తార తల అది 10 మంది నావాలే కావాలని అమ్మగారు కోరుకుంటారు. అది లాస్ట్కి వెళ్ళిన వరకు ఆ పుణ్యము ఆ తారకు లెక్క మీకు చాలా రాజ్యాలు గెలవలసే అవకాశం మీకు దక్కుతుంది పర్లేదు. అది రేపు నెల మారితే మీ పేరు బాగుంటుంది. నా పిల్లలు ఎప్పుడు పడతారు? సంతాన భాగంలో మీ పేరు మీద డౌట్ ఏం లేదు. మరి మిస్సెస్ గారి పేరు మీద ఏముందో మనం చెప్పలేం కదా. మీ పేరు మీద మాత్రం డౌట్ లేదు. బ్లడ్ రిలేషన్లో కానీ ఆరోగ్యంలో కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. స్నేహితులతో ఎలా ఉంటుంది మీకు? 3 తర్వాత ఎక్కువ అతికి స్నేహం మాత్రం మీకు ఉండదు. చాలా వరకు రిస్క్ ఉంటుంది. అతికి స్నేహం 3 వరకు మీకు పర్లేదు. ఓకే. జాయింట్ వర్క్ మాత్రం మీరు అందులో బుర్ర పెట్టినా మీతో చేయగలిపే వారికి లాభమే కానీ మీకు రివర్స్లో ఉంటుంది. ఓకే. నా ఫ్రెండ్ ఒక ప్రియమిత్రుడు ఉన్నారు. వారు ఎలాగా అంటే చిత్తా నక్షత్రం. వారు నాతో ఎలా ఉంటారు? మీతో అభిమానపూర్వకంగా నడుస్తారు. అందులో నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నా వల్ల అతనికి లాభం ఉంటుందా? మీ వల్ల ఆయనకు ఉపకారం ఉంటుంది, ఆయన మూలం నీకు ఉపకారం ఉంటుంది. మీ ఇద్దరిలో ఎడ్యుకేషన్ అనేది రాదు.
ఓకే, అతను బాగుంటే నాకు కావాలి. నీకు ఎప్పటికైనా ఏది చెప్పానో నీకు ఎప్పటికైనా సరే ఎదుటి వాళ్ళు మేలు కోరుకుంటావు కానీ నువ్వు ఎప్పుడూ హాని కోరుకోవని చెప్పాను కదా. నువ్వు ఆ నిమిషానికి చెడిపోయినా పర్లేదు, అవతల వాడు ఇబ్బంది పడకూడదు. రూపాయి నీకు పోయినా పర్లేదు, అవతల వాడి రూపాయి అవతల వాడి దగ్గర ఉండాలని నువ్వు ధ్యానించుకుంటావు. ఓకే, అది రేపు వచ్చే ఫ్యూచర్లో నీకు రాజాగా నడుస్తుంది పర్లేదు. ఓకే, అదే సరే సార్, థ్యాంక్ యూ అండి.